అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గియాల మళ్ళొక్క మంచి పాటతో మీ ముందుకు వచ్చిన. గీ పాటనైతే మస్తు ఉన్నది చూడనీకి. మనసు హాయిగా అనిపిస్తుంది ఇన్నాక. గదేం పాట అనుకుంటుర్రా? నల్లంచు చీరదేవయ్యో, నల్లని రైకదేవయ్యో, మల్లెపూల సిన్నదాన్ని మందలించవయ్యో, ముద్దబంతి పూలు తెచ్చి ముద్దడు బావయ్యో, బావయ్యో రావయ్యో. గిట్లా వాడినని జర ఏమనుకోకుర్రి, మస్తుంది కదా పాట. గింత మంచిగా రాసింది ఎవరో తెలుసా? గదే ఉల్లా మన నాగరాజన్న. ఎంత బాగా రాసిండో కదా పాటని. గట్లనే గీ పాట వాడింది మన శైలజక్క. మస్తుగా వాడింది అక్క. గొంతులో ఏమున్నదో కానీ ఏ పాట వాడినా గంతే. గా పాట మస్తుగా ఫేమస్ అవుతుంది. గా పాటకి ప్రాణం పోసి మరీ వాడుతుందిలా. మళ్ళా ఉత్తగా వాడతలేదు కదా. గా పాటకి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ కూడా పెడుతుంది అక్క. పాటలతోని అబ్బాయిల గుండెల్లో గుబులు లేపుతాంది. మన అక్కకి చాలా మంది అభిమానులు ఉన్నారు. గట్లనే ఈ పాటను ఇంకొకరు కూడా వాడిర్రు. గదే మన రంగా అన్న. మధురమైన గొంతుతో మస్తుగా వాడిండు. ఇద్దరు కలిసి వాడుతుంటే చూడ ముచ్చటగా ఉన్నది. ఈ పాటకి మ్యూజిక్ చేసింది మన కృష్ణుడు అన్న. మస్తుగా చేసిండు కదా. పాటకి తగ్గట్టుగా చేసిండు మ్యూజిక్. గింత మంచి పాటకి పైసలు పెట్టి తీసింది మన గణేష్ అన్న. ఈ పాట యూట్యూబ్లో పాలమూరు గణేష్ అఫీషియల్ ఛానల్ ఉన్నది. గీ పాట రిలీజ్ చేసి ఒకటే రోజు అవుతుంది కానీ 1,00,000 పైనే మంది చూసిళ్ళు. మీలో కూడా ఇప్పటిదాకా గీ పాటను చూసి ఉండకపోతే యూట్యూబ్లో పాలమూరు గణేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నది. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. జల్దీ వై చూడుర్రి. మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టుర్రి. అట్లనే నెక్స్ట్ ఏం పాట రివ్యూగా ఉన్నా కూడా కామెంట్ చేయిర్రి. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటాం మళ్ళా.